హై టు ఆల్. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. మన ఛానల్‌కి ఇన్‌స్టాగ్రామ్ పేజ్ కూడా అయితే ఉంది. ఎవరైనా ఫాలో అవ్వకపోతే కంపల్సరీ ఫాలో అవ్వండి. అండ్ మీకు ఏ చిన్న డౌట్ ఉన్నా నాకు ఇన్‌స్టాగ్రామ్ పేజ్ అయితే మీరు మెసేజ్ చేయొచ్చు. ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌ని ప్రతి ఒక్కరు కూడా ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి. అప్పుడే నాకు మీ మెసేజ్ డిస్ప్లే అవుతాయి అండ్ రిప్లై ఇవ్వగలను. ఇక మెయిన్ టాపిక్ వెళ్దాం బ్రదర్. మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ కింద పనిచేస్తున్నటువంటి ఒక సంస్థ నుంచి మనకు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే మనకు నోటిఫికేషన్ అయితే రావడం అయితే జరిగింది. ఈ నోటిఫికేషన్‌లో మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక కేవలం ఇంటర్మీడియట్ 10+2 ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ ఇప్పుడు వీడియోలో వచ్చేసి ఎన్ని పోస్టులు భర్తీ చేస్తున్నారు, అప్లై స్టార్టింగ్ డేట్ అండ్ అప్లై లాస్ట్ డేటు, సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, ప్రతిదీ మీకు పెన్ టు పెన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. కాబట్టి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి స్మాల్ రిక్వెస్ట్, వీడియోని ఎండ్ వరకు చూడండి. అండ్ చాలామంది వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయకుండా వెళ్ళిపోతున్నారు. మీరు ఒక లైక్ చేసినట్టే మన ఛానల్ కొద్దిగా బూస్టప్గా అయితే ఉంటుంది. అండ్ ఇటువంటి జెన్యున్ అప్డేట్స్ కూడా కావాలంటే కూడా మన ఛానల్ని సబ్స్క్రిప్షన్ పక్కన బెల్ అయితే యాక్టివేషన్ అయితే పెట్టుకోండి బ్రదర్. టాపిక్ వెళ్ళిపోయినట్టయితే మనకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి ఆఫీషియల్ నోటిఫికేషన్ వచ్చేసి ఇది అనమాట. ఇక్కడ మీరు చూసుకుంటే CSIR అనమాట, సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి మనకు రావడం అయితే జరిగింది. కౌన్సిల్ ఆఫ్ సైంటిస్ట్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ నుంచి అనమాట. అండ్ ఇక్కడ మీకు అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఉంది. అండ్ ఈ నోటిఫికేషన్లో ఏమేమి పోస్టులో భర్తీ చేస్తున్నారు అంటే కనుక జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంటు, అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. ఇక ముందుగా ఇంపార్టెంట్ డేట్ చూసుకుంటే మనకు ఆన్లైన్ అప్లికేషన్ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే కనుక February 10, 2025 మార్నింగ్ 10 గంటల నుండి ఆన్లైన్ అప్లికేషన్ స్టార్ట్ అయింది. ఎవరైనా క్వాలిఫికేషన్ అంటే ఏజ్ లిమిట్ ఉంటే కనుక కంపల్సరీ అప్లై అయితే చేసుకోండి. అండ్ అప్లై లాస్ట్ డేట్ వచ్చేసి March 10, 2025 ఈవినింగ్ 5:30 వరకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక నెక్స్ట్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకు రైటింగ్ ఎగ్జామ్ అండ్ ప్రొఫెన్సీ టెస్ట్ వచ్చేసి మనకు డేట్ అయితే మెన్షన్ చేయలేదు. బట్ ఏంటంటే మీరు రెగ్యులర్గా CDRI వెబ్సైట్, మీరు ఆఫీషియల్ వెబ్సైట్ మీరు రెగ్యులర్గా అంటే విజిట్ చేయండి మీకు అని మెన్షన్ చేశారు. అదేవిధంగా మీకు అడ్మిట్ కార్డ్స్, కాల్ లెటర్స్ మొత్తం కూడా ఇదే వెబ్సైట్లో మీకు ఇంటిమేట్ చేస్తారు. వెబ్సైట్ లింక్ వచ్చేసి ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇక్కడ www.cdri.res.in మీరు టైప్ చేస్తే గూగుల్ క్రోమ్లో మీకు వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక నెక్స్ట్ ఈ నోటిఫికేషన్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే అండ్ ఎలా అప్లై చేసుకోవాలంటే ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా మాత్రమే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఇన్స్టిట్యూట్ ఇన్వైట్స్ ఆన్లైన్ అప్లికేషన్స్ ఫ్రమ్ ఎలిజిబుల్ సూటబుల్ క్వాలిఫైడ్ అండ్ డైనమిక్ అండ్ డెడికేటెడ్ ఇండియన్ అప్లికెంట్స్ అయితే మనకు మెన్షన్ చేశాడు. ఇండియన్ అప్లికెంట్స్ అంటే ఆల్ ఓవర్ ఇండియా వాళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. వాటిలోనే మన ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. దీనిలో మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంటు, అదేవిధంగా జూనియర్ స్టెనోగ్రాఫర్ ఈ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నాం. కాబట్టి 80% కూడా మిస్ అయితే చేసుకోవద్దండి ఈ నోటిఫికేషన్ని. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు జూనియర్ సెక్రటరియట్ అసిస్టెంట్కి వచ్చేసి ఓవరాల్గా 7 పోస్టులు అయితే భర్తీ చేస్తూ ఉన్నారు. గ్రూప్ C నాన్ గజిటెడ్ పోస్ట్ అనమాట. శాలరీ చూసుకుంటే మనకు ఇక్కడ చూసుకుంటే లెవెల్ 2 కింద 19,900 నుండి 63,200 వరకు శాలరీ అయితే వస్తుంది. బట్ అన్ని అలవేస్ కలుపుకుంటే ఓవరాల్గా మనకు 36,500 వరకు అప్రాక్సిమేట్లీ మీకు ఇంత శాలరీ వస్తుంది. వాళ్ళే క్లారిటీగా వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి మనకి ఇంతకంటే ఇంకా కొద్దిగా ఎక్కువ రావడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. ఇక నెక్స్ట్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే 10+2 ఎవరైతే పాస్ అయి ఉంటారో అంటే ఇంటర్మీడియట్ పాస్ అయి ఉంటారో, ఇంటర్మీడియట్ కానీ లేకపోతే ఈక్వలెంట్ ఎవరైతే పాస్ అయి ఉంటారో వాళ్ళందరూ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా కంప్యూటర్ టైపింగ్ కూడా మీకు వచ్చి ఉండాలన్నమాట. ఇంగ్లీష్ టైపింగ్ వచ్చేసి 35 వర్డ్ పర్ మినిట్ మీకు టైపింగ్ అయితే వచ్చి ఉండాలి. ఒకవేళ మీరు హిందీ టైపింగ్ చేస్తే కనుక 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేసి తట్టుతూ ఉంటే అప్లై అయితే చేసుకోండి. అయితే బ్రదర్ ఇప్పుడు మీరు అప్లై చేసుకోవడానికి కంప్యూటర్ సర్టిఫికేట్ కానీ ఏది కూడా అవసరం అయితే లేదు. మీరు ప్రజెంట్ అప్లై చేసుకోండి, తర్వాత కంప్యూటర్ అనేది మీరు నేర్చుకోండి. ఇక నెక్స్ట్ ఏజ్ లిమిట్ విషయానికి వస్తే కనుక మినిమం ఏజ్ అనేది 18 సంవత్సరాలు అయితే ఉండాలి. 18 నుండి 28 సంవత్సరాలు ఉన్నటువంటి యువర్ ఈడబ్ల్యూఎస్ అప్లై చేసుకోవచ్చు. ఇక SC ST వాళ్ళకి వచ్చేసి 32 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. ఇక OBC వాళ్ళు వచ్చేసి 31 వరకు అప్లై చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీరు 80% కూడా మీరు మిస్ అయితే చేసుకోవద్దండి. ఇక సెకండ్ పోస్ట్ కూడా ఉంది కదా, జూనియర్ స్టెనోగ్రాఫర్ అనమాట. దీనిలో వచ్చేసి మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ అనేది హిందీ లేదా ఇంగ్లీష్ పోస్టులు అయితే మనకు భర్తీ చేస్తూ ఉన్నారు. ఓవరాల్గా మనకు 4 పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. అండ్ గ్రూప్ C నాన్ గజిటెడ్ కింద శాలరీ చూసుకుంటే 25,500 నుండి 21,100 వరకు శాలరీ అయితే వస్తుంది. ఇక శాలరీ చూసుకుంటే 49,623 రూపాయలు మనకు అప్రాక్సిమేట్లీ శాలరీ అయితే వస్తుందని వాళ్ళే అఫీషియల్గా మనకు మెన్షన్ చేశాడనమాట. ఇక నెక్స్ట్ మనకు క్వాలిఫికేషన్ విషయానికి వస్తే కనుక 10+2 ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి, లేదంటే ఈక్వలెంట్ అయినా పాస్ అయి ఉండాలన్నమాట. అదేవిధంగా మీకు స్టెనోగ్రాఫర్ అయితే వచ్చి ఉండాలి. అంటే మీకు షార్ట్ హ్యాండ్ టెస్ట్ ఏదైతే ఉందో ఇంగ్లీష్ కానీ హిందీ కానీ వాటి రిలేటెడ్గా స్టెనోగ్రాఫర్కి అయితే ఉంటుందో అదైతే వచ్చి ఉండాలి. ఒకవేళ మీకు రాకపోయినా కూడా మీరు ప్రజెంట్ అయితే అప్లై చేసుకోండి, తర్వాత మీరు నేర్చుకోండి.
ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్. ఏజ్ లిమిట్ విషయానికొస్తే గన మార్చి 10, 2025 మన ఏజ్ లిమిట్ అనేది ఆ డేట్‌కి కౌంట్ అయితే చేస్తారు. మినిమమ్ ఏజ్ లిమిట్ అనేది 18 సంవత్సరాలు ఉండాలి. 18 నుండి 27 సంవత్సరాలు ఉన్నటువంటి యూఆర్, ఈడబ్ల్యూఎస్ అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఎస్సీ, ఎస్టీ వాళ్ళొచ్చేసి 32 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక ఓబీసీ వాళ్ళొచ్చేసి 30 సంవత్సరాలకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు ఎక్స్‌ట్రా ఏజ్ రిలాక్సేషన్ కూడా రావడం అయితే జరుగుతుందన్నమాట. ఇక నెక్స్ట్ ఇక్కడ మనకు వేకెన్సీ అనేది మనకు కేటగిరీ వైస్‌గా అండ్ చూసుకున్నట్టయితే ముందుగా వచ్చేసి ఇక్కడ మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇక్కడ మనకు ఓవరాల్‌గా 7 పోస్టులు భర్తీ చేస్తున్నారు కదా! ఇక్కడ జనరల్ అండ్ ఫైనాన్స్ అకౌంట్ ఇక్కడ మనకు సెపరేట్‌గా భర్తీ చేస్తున్నారు. ఇక్కడ ఎస్సీ వాళ్ళకు పోస్టులున్నాయి అండ్ ఓబీసీలకు పోస్టులున్నాయి. ఇక్కడ మీరు చూసుకోండి. అండ్ యూఆర్ కేటగిరీలో కూడా పోస్ట్ అయితే ఉన్నాయి. అయితే బ్రదర్ ఎవరికైతే మీ కేటగిరీలో పోస్ట్ లేవో ఈడబ్ల్యూఎస్‌లు గానీ, ఎస్టీ కేటగిరీలు గానీ ఇక్కడ మనకు యూఆర్ కేటగిరీలో పోస్టులు ఉన్నాయి కాబట్టి ఈ కేటగిరీలో అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. యూఆర్ కేటగిరీ ఏదైతే ఏజ్ లిమిట్ ఉంటుందో ఆ ఏజ్ లిమిట్ ఉంటే గన. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ స్టెనోగ్రాఫర్ హిందీ అండ్ ఇంగ్లీష్. ఓవరాల్‌గా మనకు 4 పోస్టులు భర్తీ చేస్తున్నారు. ఎస్సీ వాళ్ళకు 1, ఓబీసీలకు 1 అండ్ యూఆర్ కేటగిరీలో 2 పోస్టులు అనమాట. ఎస్టీ వాళ్ళకు పోస్ట్ లేవు, ఈడబ్ల్యూఎస్‌లకు పోస్టులు అయితే లేవు. బట్ మీరేం చేస్తారంటే యూఆర్ కేటగిరీలో కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. 18 నుండి 27 సంవత్సరాలు ఉంటే గన. ఇక్కడ యూఆర్ అంటే అన్‌రిజర్వ్డ్. ఏ క్యాస్ట్ వాళ్ళైనా కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ప్రతి క్యాస్ట్ వాళ్ళకు కూడా. ఇక నెక్స్ట్ మనకు అప్లికేషన్ ఫీజు. అప్లికేషన్ ఫీజు విషయానికొస్తే గన యూఆర్ అన్‌రిజర్వ్డ్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ వాళ్ళు వచ్చేసి రూ. 500 పేమెంట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఉమెన్స్, ఎస్సీ, ఎస్టీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళు, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళు అండ్ అదేవిధంగా సిఎస్ఐఆర్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్ వాళ్ళు ఎవరైనా అప్లై చేస్తే వాళ్ళకి ఎటువంటి పేమెంట్ అయితే లేదనమాట. మీరు ఫ్రీగా అయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు ఏజ్ లిమిట్ మీకు రిలాక్సేషన్ కూడా చెప్పాను కదా మీకు. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 5 ఇయర్స్, ఓబీసీలకు 3 ఇయర్స్ అండ్ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 10 ఇయర్స్ కూడా రావడం అయితే జరిగింది. ఇక్కడ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళకు 15 సంవత్సరాలు, ఓబీసీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వాళ్ళకు 13 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్‌మెన్ కేటగిరీ వాళ్ళకు 3 ఇయర్స్ అండ్ ఎవరైనా వీడియోస్ ఉంటే గన వాళ్ళకు యాజ్ పర్ సెక్షన్ 4 కింద మనకైతే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇస్తామని చెప్పారు. ఫైనల్‌గా వచ్చేసి మనకు సెలక్షన్ ప్రాసెస్ అనమాట. సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే ఒక్కొక్క పోస్ట్‌కి ఒక్కొక్క విధంగా మనకు సెలక్షన్ ప్రాసెస్ అనేది మనకు చేస్తూ ఉన్నారు. ఇక్కడ ముందుగా వచ్చేసి జూనియర్ సెక్రటరేట్ అసిస్టెంట్‌కి వచ్చేసి మనకు పేపర్ 1 అండ్ పేపర్ 2 అయితే మనకు 2 పేపర్లు అయితే ఉంటుందన్నమాట. ఇది అయిపోయిన తర్వాత మనకు కంప్యూటర్ టైపింగ్ టెస్ట్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అయితే ఇక్కడ మనకు ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గన క్వశ్చన్స్ అనేది మనకు ఇంగ్లీష్ లేదా హిందీ లాంగ్వేజ్‌లో మాత్రమే మనకు క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ ఎగ్జామ్ సిలబస్ స్టాండర్డ్ వచ్చేసి మనకు 10+2 అంటే ఇంటర్ క్వాలిఫికేషన్ స్టాండర్డ్ లెవెల్‌లో మనకు క్వశ్చన్లు అయితే వస్తాయి. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 200 మార్క్స్ అనమాట. ఇక ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్ అనమాట. అంటే మనకు పేపర్ 1కి సపరేట్‌గా, పేపర్ 2కి సపరేట్‌గా మనకు టైమింగ్ కూడా మనకు మెన్షన్ చేశాడు. ఇక్కడ మనకు పేపర్ 1కి వచ్చేసి ఎగ్జామ్ సిలబస్ అనేది ఏ విధంగా ఉంటుందంటే గన మనకు మెంటల్ ఎబిలిటీ నుంచి మనకు 100 క్వశ్చన్లు అయితే రావడం అయితే జరుగుతుంది. 200 మార్క్స్ అనమాట. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 2 మార్కులు అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ నెగెటివ్ మార్కింగ్ వచ్చేసి పేపర్ 1కి నెగెటివ్ మార్క్ అనేది లేదనమాట. కాబట్టి మీరు 100 క్వశ్చన్లు కూడా ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ మనకు పేపర్ 2 వచ్చేసి టైం అలాటెడ్ మనకు 1 అవర్ అయితే మనకు టైం అనేది అలాట్మెంట్ చేశారు. జనరల్ అవేర్‌నెస్ నుంచి మనకు 50 క్వశ్చన్లు వస్తాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 50 క్వశ్చన్లు వస్తాయి. మ్యాక్సిమం మార్కులు వచ్చేసి 50 క్వశ్చన్లకి 150 మార్కులు. అంటే ప్రతి కరెక్ట్ ఆన్సర్‌కి 3 మార్కులు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుందనమాట. అండ్ నెగెటివ్ మార్కింగ్ కూడా ఉంది బ్రదర్. ఇక్కడ మీకు పేపర్ 2కి చూసుకున్నట్టయితే 1 నెగెటివ్ మార్కింగ్ అంటే ప్రతి క్వశ్చన్‌కి అంటే రాంగ్ క్వశ్చన్‌కి 1 మార్క్ కట్ అవుతుంది. కాబట్టి మీకు వచ్చినటువంటి క్వశ్చన్స్ మాత్రమే మీరైతే అటెంప్ట్ అయితే చేసుకోండి. ఇక నెక్స్ట్ పేపర్ 2 ఎగ్జామ్ ఎవరైతే క్వాలిఫై అవుతారో అండ్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మీకు స్కిల్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఈ స్కిల్ టెస్ట్ వచ్చి మీరు చూసుకున్నట్టయితే ఇంగ్లీష్ టైపింగ్ చేస్తే కనుక మీరు 35 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేయాలి. ఒకవేళ హిందీ టైపింగ్ చేస్తే కనుక 30 వర్డ్స్ పర్ మినిట్ మీరు టైపింగ్ చేసుకోవాలి. ఓవరాల్‌గా మీకు టైమింగ్ అనేది 10 నిమిషాలు టైమింగ్ అయితే ఇస్తారు. ఈ 10 నిమిషాల్లోనే ఎక్కువ వర్డ్స్ ఎవరైతే టైపింగ్ చేస్తారో వాళ్ళు అనేది స్కిల్ టెస్ట్ అనేది క్వాలిఫై అవుతారు. అంటే మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుందన్నమాట. అయితే బ్రదర్ ఇక్కడ మనకు స్కిల్ టెస్ట్ అనేది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. దీనికి ఎటువంటి మార్కులు కానీ ఎటువంటి మెరిట్ కానీ ఉండదు. బట్ మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఎట్లుంటుందంటే మీకు ఎగ్జామ్‌లో వచ్చినటువంటి మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే జాబ్ అయితే సెలెక్ట్ అయితే చేస్తారు. ఇక్కడ మనకు జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి మనకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అనేది ఏ విధంగా ఉంటుందంటే మనకు ఓవరాల్‌గా 2 పేపర్స్ కదా! ఈ 2 పేపర్స్‌లోన ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అవుతారో ఇది ఓన్లీ క్వాలిఫికేషన్ మాత్రమే. అండ్ ఎవరైతే పేపర్ 1 క్వాలిఫై అవుతారో వాళ్ళకి పేపర్ 2కి అయితే పేపర్ కరెక్షన్ అయితే చేస్తారు. ఈ పేపర్ 2లో ఎవరికైతే హై స్కోర్ ఇచ్చి ఉంటుందో వాళ్ళకి ఫైనల్ మెరిట్ లిస్ట్ పేరైతే ఉంటుందన్నమాట. ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ సెలక్షన్ ప్రాసెస్ అనేది జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్. ఇక నెక్స్ట్ పోస్ట్ వచ్చి మనకు జూనియర్ స్టెనోగ్రాఫర్ ఉంది కదా! ఈ పోస్ట్‌కి ఎగ్జామ్ సిలబస్ అనేది సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందంటే గన మనకు ఓఎంఆర్ బేస్డ్ కంప్యూటర్ బేస్డ్ ద్వారా ఆబ్జెక్టివ్ టైప్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్లు అయితే వస్తాయి.
ఈ ఎగ్జామ్ లాంగ్వేజ్ వచ్చేసి ఇంగ్లీష్‌లో గానీ, హిందీలో గానీ మనకు ఎగ్జామ్ అయితే కండక్ట్ అయితే చేస్తారు. అండ్ స్టాండర్డ్ ఆఫ్ ఎగ్జామ్ వచ్చేసి 10+2 ఇంటర్మీడియేట్ లెవెల్‌లో మనకు క్వెషన్‌లు అయితే రావడం అయితే జరుగుతుంది. నెంబర్ ఆఫ్ క్వెషన్స్ వచ్చేసి 200 అండ్ ఈ ఎగ్జామ్ టైమింగ్ వచ్చేసి 2 అవర్స్ అనమాట. 2 అవర్స్ 40 మినిట్స్ అనేది ఎవరైతే స్క్రైబ్స్ ఉంటారో అంటే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్స్ స్క్రైబ్స్‌ని పెట్టుకోవచ్చనమాట. వాళ్ళకనమాట ఇది. ఇక దీనికి పేపర్ 1, పేపర్ 2 అనేది ఉండదు. ఓన్లీ సింగిల్ పేపర్ మాత్రమే ఉంటుందనమాట. ఇక్కడ ఈ ఎగ్జామ్ పేపర్ అనేది చూసుకున్నట్లయితే జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 50 క్వెషన్‌లు వస్తాయి 50 మార్కులకు. నెగెటివ్ మార్కింగ్ కూడా మనకు మెన్షన్ చేశాడు 0.25 4 తప్పులకు 1 మార్క్ అయితే కట్ అవుతుంది. జనరల్ అవేర్‌నెస్ నుంచి 50 క్వెషన్‌లు వస్తాయి 50 మార్కులకు 0.25 నెగెటివ్ మార్కింగు. అండ్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 100 క్వెషన్‌లు వస్తాయి 100 మార్కులకు 0.25 అనేది నెగెటివ్ మార్కింగ్ అనమాట. ఓవరాల్‌గా మనకు 200 క్వెషన్‌లకి 200 మార్కులకి క్వెషన్ పేపర్ అయితే ఉంటుంది. అండ్ ఎవరైతే ఎగ్జామ్ క్వాలిఫై అయ్యి నెక్స్ట్ స్టేజ్ అని మనకు స్టెనోగ్రాఫర్‌కి అయితే వెళ్ళిపోతారు. ఇక్కడ స్టెనోగ్రాఫర్ అనేది మీరు చూసుకున్నట్లయితే ఇంగ్లీష్ మీరు షార్ట్ హ్యాండ్ టెస్ట్ రాస్తారనుకో 50 నిమిషాలు అయితే టైమింగ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఒకవేళ స్క్రైబ్స్ పెట్టుకున్నట్టు వరకు 70 నిమిషాలు. హిందీ టైపింగ్ చేస్తే గన హిందీ చూసుకుంటే 65 నిమిషాలు. ఒకవేళ స్క్రైబ్స్‌కి వచ్చేసి 9 నిమిషాలు అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. మీకు ఎగ్జామ్‌లో వచ్చిన మార్కులను బేస్ చేసుకొని మిమ్మల్ని అయితే ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే తీస్తారు. ఈ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీకు డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. తర్వాత మీకు ఫైనల్ మెరిట్ లిస్ట్ అయితే ఉంటుంది. ఈ ఫైనల్ మెరిట్ లిస్ట్‌లో మీ పేరు ఉందంటే గన మీకు ఉద్యోగం అనేది ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇంతవరకు వీడియో మనకు సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి వచ్చినటువంటి మనకు కేంద్ర ప్రభుత్వ సంస్థ ఉద్యోగాలు అన్నమాట ఇవన్నీ కూడా. మనకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. క్వాలిఫికేషన్ సింపుల్‌గా ఇంటర్మీడియేట్ పాస్ అయినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆంధ్ర అండ్ తెలంగాణలో ఉన్నటువంటి అమ్మాయిలు అండ్ అబ్బాయిలు ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు కాబట్టి మీరైతే అప్లై అయితే చేసుకోండి బ్రదర్. అండ్ మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ లింక్ వచ్చేసి cdri.res.in అనే వెబ్సైట్లో మాత్రమే మీరైతే అప్లై అయితే చేసుకోండి. ఈ వెబ్సైట్ లింక్ కావాలంటే నేను కింద డిస్క్రిప్షన్‌లో అయితే ఇస్తాను. ఆ లింక్ క్లిక్ చేసుకొని మీరైతే అప్లై అయితే చేసుకోండి. థ్యాంక్ యూ.